నిత్య కళ్యాణము కళ్యాణమమ్మ 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 నెలమూడు శోభనాలు నీకు అతనికి తగును కలకాలము నిత్య కళ్యాణమమ్మ 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 రామనామమతనిని రామము నీవైతేను రామవన్నమతడు రామము నీవు రామనామమతనిని రామము నీవైతేను రామవన్నమతడు రామము నీవు వామనుడందురతని వామనయనము నీవు వామనుడందురతని వామనయనము నీవు ప్రేమపు మీ ఇద్దరికి పేరు బలమొకటి వామనుడందురతని వామనయనము నీవు ప్రేమపు మీ ఇద్దరికి పేరు బలమొకటి కళ్యాణమమ్మ 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 హరి పేరాతనికి హరినే క్షణము నీవు హరిగా చరాను నీ హరియానకు హరి పేరాతనికి హరినే క్షణము నీవు హరిగా చరాను నీ హరియానకు సరి జలదీశాయి జలది కరణ్యము నీవు సరి జలదీశాయి జలది కరణ్యము నీవు మెరసి మీ ఇద్దరికి పేరు బలమొకటి కళ్యాణమమ్మ 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 ఇప్పుడు స్వామివారికి పూలంగి సేవనం జరుగుతుంది. మనము వివాహమైన తర్వాత దండలు మార్పిడి చేస్తాం చూడండి. అదే రీతిలో స్వామివారికి కూడా పూలంగి సేవ జరుగుతుంది. అందరూ కూడా స్వామివారిని వీక్షణ చేసి అది ఒక స్వామివారి కృతకు పాత్రులై అందరూ కూడా చేతులతోటి పైకి ఎత్తి గట్టిగా కొట్టండి. మనం ఇంటికి పోయిన తర్వాత అబ్బా చేతులు నష్టనాయన వెంకటేశ్వర స్వామి దగ్గర పోయి అని చెప్పి మనం అనుకోవాలి. అట్లా ఉండాలి. మనం తిరుమల పోతే గోవింద చెప్తాం కానీ ఇక తిరుమలనాథేశ్వర స్వామి దగ్గర చెప్పాలంటే మనం ఆలోచిస్తూ ఉంటాం. ఎందుకంటే నామోసి నలుగురిలో నారాయణ నలుగురిలో గోవింద అనమంటే అంటాం. ప్రత్యేకంగా అనమనమంటే అనం. ఎందుకంటే వాడేమనుకుంటాడో వీడేమనుకుంటాడో అని ఇండియన్ సైకాలజీ. అవునా? ఒక నిమిషం ఆగండి, చెప్పినప్పుడు కొడుతుంది కానీ ఇప్పుడు కొట్టమని చెప్పాలండి. చెప్తున్న విషయం మామూలుగా ఇండియన్ సైకాలజీ ఏ విధంగా ఉంటుందో చెప్పమంటాను ఒక మాట. మన ఇంట్లో కరెంటు పోతే కరెంటు వాడికి ఫోన్ చేయని చెప్పారు. పక్కింటి వాళ్ళలో కరెంట్ ఉందో చూసి రాకుండా ఫస్ట్ అని చెప్తూ ఉంటారు. అవునా? ఇండియన్ సైకాలజీ. మనం పోయినా ఇబ్బంది లేదు కానీ పక్కింటి మాత్రం బాగుపడకూడదు. అది కాన్సెప్ట్లో ఉంటాం మనం ఇండియన్ సైకాలజీ. సో అది ఎప్పుడైతే మనం బయట పెడతామో అప్పుడు మన జీవితం బాగుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, మన మీద మనకు నమ్మకం ఉండాలా. సో అటువంటిది మనకు రావాలి అంటే భగవంతుడి యొక్క అనుగ్రహంతో మనం బాగున్నప్పుడే అటువంటి ఆలోచన మనకు వస్తుంది. లేదంటే ఇటువంటి ఆలోచన కరెంట్ ఆలోచనలు ఇంకోటి ఎక్స్ట్రా ఎన్నెన్నో అనుకోవచ్చు మనం. అటువంటి ఆలోచన మనం పక్కన పెట్టి భగవంతు నామస్మరణ చేస్తూ ఇక్కడ నా భార్య పక్కన ఉంది, నా కొడుకు పక్కన ఉన్నాడు, నా కూతురు పక్కన ఉంది, మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, మా అప్పు ఉన్నాడు, మా చెల్లిని పక్కన పెట్టి ఇక్కడ భగవంతుడు మాత్రమే ఉన్నాడు, ఆయన ఎదురుగా నేనే ఉన్నానని చెప్పి ఎప్పుడైతే మనం నిష్కలంగా ఉంటామో అప్పుడే భగవంతుడి యొక్క అనుగ్రహం మనం పాత్రలు అవుతాం. అందరికీ ఆకలేస్తుంది. 10 నిమిషాలు ఈ కార్యక్రమం ముగించేసి బలంగా భోజనం చేద్దాం. భోజనం ఉంటే ప్రసాదం తీకిదిద్దాం. భోజనం అయిపోతే ఏదో వైకుంఠ ఏకాదశి ఒక పొద్దుగా ఉందాం. అయిపోయినా పర్వాలే, ఉంటే ప్రసాదం, అయిపోతే ఒక పొద్దు ఏమ్మా. కాబట్టి సాయంత్రం 5 గంటలకు గరుడోత్సవం కూడా ఉంటుంది. స్వామి అప్పుడే తొందరపడుతున్నాడు. ఇక్కడ ఆ స్వామి వారు కూడా స్వామి వాళ్ళు ఇబ్బందులు పడతారు తొందరగానే అంటున్నాడు. కాబట్టి ఒక 10-15 నిమిషాల్లో ముగిచ్చేస్తాం ఈ కార్యక్రమం అంతా కూడా.
మరలా 5 గంటలకు ఈ యొక్క స్వామివారికి గరుడోత్సవం జరుగుతుంది చాలా విశేషంగా. కేరళ వాయిద్యాలు అలాగే ఇక్కడ నాదస్వరాలతో స్వామివారి కోలాటంతో ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం చాలా విశేషంగా ఉంటుంది. అంగరంగ వైభవంగా స్వామివారు తిరుమలలో ఏ విధంగా ఉంటారో ఈ యొక్క జలపాతంలో ఈ యొక్క స్వామివారు కూడా ఆ విధంగా ఆ యొక్క గరుడోత్సవం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఆ యొక్క గరుడోత్సవం వీక్షణ చేసి ఆ యొక్క శ్రీదేవి భూదేవి సమేత తిరుమలనాథేశ్వర స్వామి అనుగ్రహానికి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇప్పుడు ఒక్కసారి సెల్లులు పక్కన పెట్టేసి 2 చేతులు పైకెత్తి గట్టిగా కొట్టాల్సిందిగా కోరుతున్నాం.
చిన్నగా నిదానంగా హడావుడి లేకుండా నిదానంగా ఒక్కసారి వాయిద్దించండి. అందరూ గట్టిగా ఈ విధంగా ఉండాలి. ఉత్సాహం అంటే చెప్పండి గోవింద అన్న పంచ పైకి ముందు చెప్పండి గోడండి గట్టిగా నచ్చమని చెప్పనా డాన్స్ వేయమని చెప్తానట. స్వామి లేని ఖాళీ ఇబ్బంది అనుకుంటావు. నీ భార్య ముందుతో మెల్ల మెల్ల వేయాకు చేతికి దూరం బొమ్మ దూరం పడికిరా ఒకసారి గట్టిగా చెప్పండి గోవింద కావాలి. विष्णु प्रचोदयादो मंत्रपुष्पांजलिं समर्पयामि अथा ईशान सर्वविद्यानाम् ईश्वर सर्वभूतानां ब्रह्मादिपतिर् ब्रह्मणोदिपतिर् ब्रह्मा शिवो मे अस्तु सदा शिवः प्रदक्षिणापूर्वक नमस्कारां परिकल्पयामि तत्रमास्तादयामि समराभ्यां वीरयामि मृत्युं दर्शयामि गीतं श्रावयामि आन्दोलिकानारोहयामि अश्वानारोहयामि गजानारोहयामि समस्तराजोपचार देवोपचार शक्तोपचार भक्तोपचार षोडशोपचार पूजा समर्पयामि यस्य मुक्त्यातरा मोक्षा तपः होमा तपः पूजा क्रियादिशो गुणं संप्रोक्षणाम्या सत्यो वन्दे तमच्युतो मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं जगदीश्वरा जनार्दना यत्पूर्तं मया देव परिपूर्णं तदस्ते अनेन सङ्कल्पप्रकारेण दिव्य कल्याण महोत्सव यज्ञकर्मणि आवाहितः षोडशोपचार पूजनेन भगवान् सर्वात्मकः सर्वं श्री जगदीश्वर सुप्रीनादो इतः सर्वं श्री परमेश्वरार्पणमस्तु कालेन वाचा मनसेन्द्रियर्वा विद्याधना वा प्रकृते समवाद करोति यद्यः सकलं परस्मै नारायणायेति समर्पयामि सर्वं श्रीकृष्णार्पणमस्तु శివార్పణమస్తు. అందరు కూడా ఇంతవరకు కూడా కళ్యాణోత్సవం పూర్తయినది. అందరికి కూడా ఆకలిస్తూ ఉంటుంది. మనకు 5 నిమిషాల్లో ఆ యొక్క కంకణధారణ సాయంకాలం మరల మీరు ఉంటాము గరుడోత్సవానికి ఉంటామని పాడైతే కంకణధారణ అలాగే పెట్టుకోండి. లేదు స్వామి మేము గరుడోత్సవానికి ఉండలేము మాకు సమయమైంది మేము వెళ్ళిపోవాలనుకుంటే మాత్రం
కంకణధారణ తీసేసి ఆ హోమగుండంలో వేసేసి నమస్కారం చేసుకుని వెళ్ళండి. అలాగే ఎవరు కూడా మీద పడొద్దండి. ఆ యొక్క అక్షింతలు ప్రతి ఒక్కరికి కూడా మీకు అందరికి కూడా చిన్న కవర్లో పెట్టి ఆలయ కమిటీ వారు మీకు అందజేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతిసారి కూడా ఇదే జరుగుతుంది. కాబట్టి ఇది ఒక్కసారన్నా మీరు వినండి, పూజారి మాట వినండి, ఇది ఒక్కసారన్నా. కాబట్టి ఎవరు కూడా మీద పడకుండా ఆ యొక్క స్వామివారి కృపకు పాత్రులై ఆ యొక్క అక్షింతలు ప్రతి ఒక్కరికి కూడా భోజనం చేసిన తర్వాత సాయంకాలం వల్ల గరుడోత్సవం ఉంటుంది. ఉన్న వాళ్ళు ఉండొచ్చు, మేము ఉండలేమనుకున్న వాళ్ళు మాత్రం కంకణదారుడు విముక్తి చేసి అక్కడ హోమం దగ్గర పెట్టేసి నిదానంగా నిబ్బరంగా భోజనం చేసి ఇంటికి వెళ్ళొచ్చు. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఎవరు రారు.